అందరికీ నమస్కారం. ఉదయని సంస్థ నిర్వహించే రావిశాస్త్రి గారి 102వ జయంతి సభ. సో ఆ గొప్ప రచయిత పేరు మీద ఇచ్చే పురస్కారం వైజాగ్లో జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ అవార్డు ఇక్కడ నేను వైజాగ్లో తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను. నా పార్వేట పుస్తకాన్ని అంత అదృష్టం కల్పించిన కూనప్రాజు గారికి, సో ఉదయని సంస్థకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక 5 years బ్యాక్ నేను చిన్నప్పటి నుంచే సాహిత్యం చదవలేదు. హైదరాబాద్కి వచ్చిన కొత్తలోనే సాహిత్యం చదవడం స్టార్ట్ చేశాను. సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లిటరేచరీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోవడం వల్ల ఏ పుస్తకాలు చదవాలి, ఎలాంటి రచనలు చదవాలనే కన్ఫ్యూజన్ నాలో ఉండేది. సో ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి నేను నాకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది, ఎలాంటి వాళ్ళ రచనలు చదివితే బాగుంటుంది అని అడిగినప్పుడు సో కొంతమంది రచయితలు వాళ్ళ రచనలు చెప్పేవాళ్ళు. సో అందులో రావిశాస్త్రి గారి పేరు ఆయన రాసిన అల్పజీవి నవల చదవమని చెప్పేవాళ్ళు. సరే, నేను మొదటిగా రావిశాస్త్రి గారి రచన చదివింది అల్పజీవి అనే నవల చదివాను. సో ఆ ఒక్క నవల చదివాను. ఆ తర్వాత మిగతా వాళ్ళ రచన చదువుకుంటూ వస్తాను. తర్వాత పార్వేట అనే కథలు రాశాను, 12 కథలు రాశాను. నా జీవితంలో ఎదురైన మనుషులు, వాళ్ళ తాలూకా బాధలు, వాళ్ళ బతుకుల మధ్య ఉండే సంఘర్షణలే నేను కథలుగా రాసుకుంటూ వచ్చాను. సో పార్వేట పుస్తకం రాసిన తర్వాత నాకు ఒక మొదటి రివ్యూ అర్షనీయం అనిల్ గారు అని ఆయన పాడ్కాస్ట్ నడుపుతూ ఉంటాడు లిటరేచర్ దాని మీద. సో ఆయన ఒక రివ్యూ ఇచ్చారు, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఆయన అన్ని కథల గురించి చాలా బాగా మాట్లాడిన తర్వాత, నువ్వు రావిశాస్త్రి గారి వర్షం కథ చదివావా సురేంద్ర అన్నాడు. లేదు సార్, నేను ఇట్లా అల్పజీవి నవల ఒకటి మాత్రం చదివాను సార్ అన్నాడు. రావిశాస్త్రి అంత గొప్పగా నువ్వు రాశావయ్యా అని చెప్పాడు. సో తర్వాత నువ్వు వీలున్నప్పుడు ఎప్పుడైనా వర్షం కథ చదువు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక కొద్ది రోజుల తర్వాత వర్షం కథ చదివాను. సో నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో, నేను కాపీ కొట్టి రాశానేమో అని అనుకుంటారని చాలా భయపడిపోయాను. దాని తర్వాత ఆయన రావిశాస్త్రి గారి రచనలు నేను చదువుకుంటూ వచ్చాను. తర్వాత 3 కథల బంగారు నవల చదివాను, 6 సారా కథలు చదివాను, బాకీ కథలు చదివాను. ఇంకా కథలు చదువుకున్న తర్వాత ఆ చదువుతున్న క్రమంలో సో రావిశాస్త్రి గారి గురించి నేను తెలుసుకునే ఆ క్రమంలో అర్షనీయం అనిల్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ తాలూకు గొప్పదనం నాకు అర్థమైపోయింది. సో అది ఆ కాంప్లిమెంట్ అనేది నాకు ఏ అవార్డు ఆ కాంప్లిమెంట్ ముందర సాట్ రాదనేది నాకు అప్పుడు అర్థమైంది. సో రావిశాస్త్రి గారు ఎటువైపు నుంచి రచనలు చేశారు, ఎలాంటి వాళ్ళ కోసం రచనలు చేశారు అన్నది నాకు అవగతమైంది. సో అలాంటి గొప్ప రచయిత పురస్కారం నాకు ఇవ్వడం అనేది నిజంగా నేను అదృష్టంగానే భావిస్తాను. ఆ అవకాశం నాకు కల్పించిన కూనప్రాజు గారికి, ఉదయని సంస్థకు నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న వీరభద్రుడు సార్కి, తాడి ప్రకాష్ గారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ.